గారి 333వ ఆరాధన మహోత్సవం కాలజ్ఞాన ప్రవక్త అదే దూరదృష్టి మహాజ్ఞాని శ్రీ శ్రీ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆరాధన 333వ ఆరాధన దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఆ బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రపంచంలోనూ ఈ దేశంలోనూ పూర్తిగా తప్పక అన్నీ నెరవేరుతున్నది మనందరం గమనిస్తున్న వాస్తవం, సమాజం గమనిస్తున్నది కూడా సత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మంగారు ఒక మాట చెప్పాడు, భక్తి, నీతి, ధర్మం, సమన్వయం అనే దానిపైన ఎక్కువ బోధన చేసేవాడు మహానుభావుడు. అందుకనే బ్రహ్మంగారు పొద్దులూరి వీరబ్రహ్మంగారు కూడా విశ్వకర్మ కులానికి చెందినవాడు, బహుజనుడే. అదేవిధంగా శివుడు మహాశివుడు కూడా ఎంతో శక్తివంతుడు. తన ఇసమును తన కంఠంలో దాచుకొని నిర్భయ శక్తితో ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా 3 కన్నుల కలవాడు శివుడు, ఆయన కూడా బహుజనుడే, అంటే గంగం కమ్యూనిటీకి చెందినవాడు, బహుజనుడే. అదేవిధంగా గంగా మాత ఈరోజు జీవనాడికి ప్రాణనాడి ఏ విధంగా జలం లేనిది మానవ మనగడు ఏ విధంగా ఉండదో ఆ నాడికి కూడా శక్తి స్వరూపురాలు గంగామాత కూడా బహుజనురాలే. అదేవిధంగా మన శ్రీకృష్ణుడు కూడా ఆయన కౌరవులు పాండవులకు యుద్ధము నడిపేటప్పుడు కూడా రథసారథిగా సూత్రధారిగా కూడా వ్యవహరించిన మహాన శక్తివంతుడు శ్రీకృష్ణుడు కూడా బహుజనుడు. అదేవిధంగా మరియు ఈ మా కాలజ్ఞానానికి కాకుండా ఈ ప్రతి ఒక్క శక్తి గ్రామ దేవతలైనటువంటి శక్తి స్వరూపాలు కలిగినటువంటి శక్తి మాతలు కూడా దళిత బహుజనులే. అదే రామాయణం నందు రాముడు తన యుద్ధ విధానంలో పోయేటప్పుడు ఈ లంకేశ్వరుని ఛేదించడానికి, లంకకు పోవడానికి రహదారి ఏర్పాటు చేయడానికి వానసైన్యమే ఆ యొక్క రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు దూరదృష్టితో, జ్ఞాన దృష్టితో సంజీవని పుల్లాన్ని కూడా ఏర్పాటు చేయించి దీనివల్ల బతుకుతాడు లక్ష్మణుడు అని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తుడు కూడా మన దళితుడు, ఆది జాంబవంతుడు. అదేవిధంగా సంజీవ పర్వతాలు దాటి అక్కడ సంజీవ పుల్లను తీసుకొచ్చినటువంటి శక్తి సమర్థుడు హనుమంతుడు కూడా గిరిజనుడు. ఈ విధంగా మన లక్ష్మణుడు స్పృహ కోల్పోయిన లక్ష్మణుడు ప్రాణాలు కూడా కాపాడింది దళిత గిరిజనులు అనేది కూడా చరిత్ర మనకు చెప్తున్న వాస్తవాలు. అదేవిధంగా ఈ శ్రీకృష్ణుడు వివిధ రూపాలలో అన్ని శతకోటి అవతారాల పురుషుడుగా వేలు పొందినటువంటి మహోన్నత శక్తివంతుడు కూడా బహుజనుడే. ఈ విధంగా అన్ని విధాలుగా మళ్ళీ అదేవిధంగా పెళ్ళి అయినప్పుడు వధువరులను ఆశీర్వదించిన తర్వాత, తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు కూడా ఆ అరుంధతి దేవి మా దళితురాలు, అదేవిధంగా శక్తిమంతురాలు కూడా ఆమె కూడా మహిళలే. ఈ విధంగా చరిత్రలో ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలు నేను తెలియజేస్తున్నానంటే